సిఎస్ఐఆర్ సిఈఆర్ఐ రిక్రూట్మెంట్ 2024 సిఎస్ఐఆర్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ. సో సిఎస్ఐఆర్లో ప్రాజెక్ట్ అసోసియేట్కి వాకిన్ ఇంటర్వ్యూ, ఎటువంటి ఫీజ్ లేదు. సో మీరు ఫిజికల్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో దిస్ నోటిఫికేషన్ వాస్ పబ్లిష్డ్ ఆన్ 1/8/2024. సో సిఎస్ఐఆర్లో కొన్ని వేకెన్సీస్కి వాకిన్ ఇంటర్వ్యూ ఉంది. సో దిస్ వీడియోస్ క్యాటగరైజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024 లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో ఇక్కడ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వేకెన్సీ ఉంది. 40 years అనేది అప్రేజ్ క్రైటీరియా. పిహెచ్డి ఆర్ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ విత్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, లేదా పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ మీకు పిహెచ్డి డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 42,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. పిహెచ్డి ఇన్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఆర్ లేదా కెమిస్ట్రీలో లేదా ఫిజిక్స్లో పిహెచ్డి చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 40 years ఇస్ అప్రేజ్ క్రైటీరియా. 42,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్ అ పే స్కేల్. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్కి మీకు ఎంఎస్సి ఈజ్ రిక్వైర్డ్ డిగ్రీ, ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్లో మీకు రిక్వైర్డ్ డిగ్రీ ఉండాలి. సో రిక్వైర్మెంట్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ లేదా ఎంఎస్సి ఫిజిక్స్. డిజైరబుల్ వచ్చేసి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ ఎలక్ట్రో క్యాటలిస్టిక్ వాటర్ స్లిట్టింగ్ అండ్ హైడ్రోవోల్టిక్స్ అండ్ 35 years is appraised criteria. సో ఇక్కడ decoupled water electrolyzer for independent hydrogen and oxygen production. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే 31,000 per month ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఏ. సో ఈ 31,000 per month వచ్చేసి ఎయిదర్ గేట్ లేదా సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన వారికి. ఒకవేళ క్వాలిఫై కాకపోతే మీకు 25,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుంది. సో ఇది క్రైటీరియా ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్కి. సో ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ డిఫరెంట్ ప్రాజెక్ట్కి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎలక్ట్రో డిపోజిషన్, ఎలక్ట్రో విన్నింగ్, ఇంకా ఈ ఆపరేషన్ ఆఫ్ ఫైనాన్స్ రియాక్టర్స్, ఈ పర్టికులర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇక్కడ 35 years అనేది అప్రైజ్ క్రైటీరియా. సో ఇక్కడ 31,000 ఇస్ ద పే స్కేల్ ప్లస్ హెచ్ఆర్ఏ. అరౌండ్ 36,000 to 37,000 వస్తుందండి. హెచ్ఆర్ వచ్చేసి 16 to 26% ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ప్లేస్ ఆఫ్ లొకేషన్. లేదా మీకు ఒకవేళ ఈ హెచ్ఆర్ఏ యూజీసీ నెట్ లేదా గేట్ క్వాలిఫై అయిన వారికి 31,000 per month ఉంటుంది. ఒకవేళ క్వాలిఫై కాకపోతే 25,000 per month ఉంటుంది. సో ఇక్కడ రిటన్ ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ బీటెక్ ఎవరైతే కెమికల్ లేదా మెటలర్జికల్ స్ట్రీమ్లో చేస్తున్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 వేకెన్సీ ఉంది, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వేకెన్సీ. సో ఇది సేమ్ క్రైటీరియా. బీటెక్ మీరు గేట్ క్వాలిఫై అంటే 31,000 per month ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్కి 2 వేకెన్సీ ఉన్నాయి. ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, నానో సైన్స్, నానో టెక్నాలజీలో మీరు డిగ్రీ చేసుంటే, ఎంఎస్సీ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 35 years ఈజ్ ద అప్రేజ్ క్రైటీరియా. 25 month plus HRA is a pay scale. So project associate 2 vacancies-ki 25,000 per month is a pay scale. So ikkada exploring the lead free and highly stable halide so ultra sensitive photo detector applications lo ee project lo meeku 2 vacancies ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ అసోసియేట్ 3 వేకెన్సీ ఉన్నాయి. దీంట్లో ఎంఎస్సి చేసి ఉండాలి. ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, ఐదర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్స్, నానో సైన్స్, నానో టెక్నాలజీలు చేసి ఉండి 35 years లోపు ఉంటే అండ్ 25,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ. సో ఇది క్రైటీరియా అండి. ఎవరైతే బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేశారో వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ అసోసియేట్ 25,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ ఉంది. ఎటువంటి గేట్ ఇంకా యూజీసీ నెట్ క్వాలిఫై అని అవసరం లేదు. సో జస్ట్ 25,000 per month ఇస్ అ పే స్కేల్. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 9:30 AM 5th or 6th August సిఎస్ఐఆర్ కరైకుడు. సో ఇక్కడ నో క్యాండిడేట్ విల్ బీ అలౌడ్ టు ఎంటర్ ద వెన్యూ. సో ఇక్కడ మీకు ఇది వాకిన్ ఇంటర్వ్యూ అండి, ఎటువంటి ఫీజ్ లేదు. So 5th August is the walk-in interview for some of the vacancies and 6th August is the walk-in interview for different vacancies. So ఇది క్రైటీరియా. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్. సో ఇక్కడ దీంట్లో ప్రాజెక్ట్ అసోసియేట్లో ఓన్లీ టెన్యూరిటీ బేస్ అండి. జస్ట్ కొన్ని ఇయర్స్ ఇద్దరి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే మీకు రిక్రూట్మెంట్ ఉంటుంది. తర్వాత మీకు ఫర్దర్గా ఎటువంటి రిక్రూట్మెంట్ కంటిన్యూ చేయరు. సో ఇది క్రైటీరియా.
నా ఛానల్లో రీసెంట్గా చాలా జాబ్ అప్డేట్స్ పెట్టాను. రీసెంట్గా లాస్ట్ 1 వీక్లో వచ్చిన జాబ్ అప్డేట్స్ వచ్చేసి టీఐఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ 2024, ఇక్కడ ఎన్సీసీబీఎం రిక్రూట్మెంట్, ఇంకా ఐసీఎంఆర్లో 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి, అండ్ ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్ విడుదలైంది. హెచ్యూడీసీఓ రిక్రూట్మెంట్, ఇంకా ఐటీబీపీలో ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్, ఎన్టీపీసీలో రిక్రూట్మెంట్, ఈసీఐఎల్ హైదరాబాద్లో రిక్రూట్మెంట్, ఏఆర్సీఐ హైదరాబాద్లో రిక్రూట్మెంట్, బీఐఎస్ రిక్రూట్మెంట్, ఆర్ఆర్బీ జేఈ, ఇంకా ఆర్బీఐ గ్రేడ్ బి, ఇంకా ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్, సీడాక్ హైదరాబాద్లో రిక్రూట్మెంట్, యాక్సెంచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్. ఇవన్నీ రిక్రూట్మెంట్ రీసెంట్ 1 వీక్లో వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.